ఇటువంటి తీక్షణమైనటువంటి ఉద్యమాలు చాలా చరిత్రలో అరుదుగా వస్తాయి. వాటిని ఆపడం ఎవరి వల్ల కాదు. హిందూ ముస్లిం మతోన్మాదులారా మీరు ఎక్కడున్నారు? దేశ ప్రజలంతా కూడా కోట్ల మంది స్వాతంత్రం గురించి పోరాడుతున్నప్పుడు మీరు లేరే? మీరు ఎందుకు బల్ల కింద దాక్కున్నారు? వాళ్ళు వచ్చి జాతీయవాదం మాట్లాడుతున్నారు. 1925లోనే పెట్టారు కదా మీ నిక్కర్లు వేసుకునే ఆర్గనైజేషన్. ఏమైపోయారు? 25 నుంచి 1947 దాకా ఒక్క రోజు దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు, బెంగాల్లో క్షామం వచ్చి లక్షల మంది కోట్ల మంది చస్తూ ఉన్నప్పుడు, జలవాయుబాటులో కాల్పులతో ఉన్నప్పుడు, క్రికెట్ మూమెంట్లో విమానాలపై బాబులు ప్రజలు సంపాదన అనుకుంటున్నప్పుడు మీ నాయకులంతా ఏం చేస్తున్నారు? ఇవాళ అబద్ధాలు చెప్తున్నారు. మీరు అబద్ధాల మీద బతుకుతున్నారు. మీరు మోసం చేస్తున్నారు. మీరు ఇవాళ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి సిగ్గుపడుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకుల్ని, కొత్తగా చదువుతున్నటువంటి విద్యార్థుల్ని కేవలం సోషల్ మీడియా పోస్టుల ద్వారా దేశం తెలుసుకునేటువంటి నిరుపేదల గురించి కాదు, మేధావులు అని చెప్పుకునే వాళ్ళ గురించి సిగ్గుపడుతున్నారు. యు హావ్ చీటెడ్ us.